హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు ఛానల్. నేనైతే ఈరోజు అయితే ఏం చేయబోతున్నానో మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఇవేంటో మీకు తెలిసే ఉంటుంది అందరికీ కూడా. ఈ మినప వడియాలు అనమాట. మినప వడియాలు అయితే మనమే ఇంట్లో రుబ్బుకొని వడియాలు పెట్టుకొని కర్రీ ఏ రకంగా చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే ఇది చేసి చూపించబోతున్నాను. నేను ఇక్కడ కర్రీ వండుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఏ రకంగా వడియాలు పెట్టుకోవాలో నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. నేనైతే తొక్క మినపప్పు తీసుకుంటున్నానండి. ఒక 4 అవర్స్ ముందైతే నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. తొక్కంతా పోయే వరకు లైట్గా ఉంచుకుంటే తొక్క బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి నాటుపప్పు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మనకి రుబ్బైతే మనకి గారెలు ఎలా రుబ్బుకుంటామో మరీ అంత గట్టిగా కాకుండా లైట్గా కొంచెం వాటర్ లైట్గా పోసుకొని మనమైతే దీన్ని రుబ్బుకోవాలి. గ్రైండర్లో వేసుకున్నా లేకపోతే రాయిలో మనం రుబ్బుకున్నా పర్వాలేదు, ఎలాగైనా బాగానే ఉంటుంది. ఇక్కడ నేనైతే పప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వడియాలు పెట్టుకోవడం కోసం అయితే ఇక్కడ కింద పెట్టుకుంటే బాగుంటుందని ఒక పట్టు మంచం అయితే వేసుకొని మనం ఒక చీర ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపి మనమైతే ఇక్కడ ఈ మంచం పైన మా అమ్మ అయితే ఇక్కడ ఉరుస్తుంది చూడండి. నేను ఈ లోపల గ్రైండ్ చేస్తున్నాను. లోపల పప్పు డైరెక్ట్గా అలా తెచ్చి పులకూడదని వెంటనే తీసుకొచ్చి మనం ఇలా వేసేసుకోవాలి. వడియాలు పెట్టేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ వాయికి ఆ వాయే మనం రెడీగా వేసుకోవాలి. పప్పు అదే పులిచింది అనుకోండి అసలు బాగోవు. వడియాలు వేరే టేస్ట్ వచ్చేస్తాయి. ఫ్రెష్గా వెంటనే పెట్టేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, మేమైతే ఇలా వడియాలను అయితే మేము పెట్టేసుకున్నాము. పెడుతున్నది చూసారా, చిన్నవి మన కర్రీకి మన ఇష్టం. చాలా ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో పెట్టుకున్నాను వడియాలు అయితే. ఇవి ఒక్కరోజు బాగా ఎండకాస్తే ఎండిపోతాయండి. ఇక్కడైతే వడియాలను అయితే మేము చీర నుంచి తీసేసుకున్నాము. ఇక్కడ చూసారా తొక్కపప్పుతో చేసిన వడియాలు ఎలా ఉన్నాయో. పక్కన వైట్గా ఉన్నాయేమొచ్చి నేను తొక్క లేకుండా చేశాను ఒకసారి. ఇక్కడ మా ఇంటి దగ్గర చేశానమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వడియాలు పెట్టి ఇవి మా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడైతే మేము కర్రీ అయితే వండుకున్నామండి. ఈ కర్రీ ఎలా వండుకోవాలో కూడా మీరు ఈ వీడియోలోనే చూసేయండి. దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే పక్కన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంతమంది ఎండు చేప నత్తలు అవి వేసుకుంటే చాలా బాగుంటాయండి. వీటికి అసలు కాంబినేషన్ ఎండు చేపతోనే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా అయినా బాగుంటుంది, ఇలాగ కూడా వండుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ వడియాలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు అలా వేపుకొని మనం వండుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వేపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు నేనైతే వేపుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. వడియాలని అయితే మనం పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇవి బాగా వేపుకోవాలి మనం. ఇప్పుడు ఈ వడియాలంటే మా నాన్నగారికి చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు వెళ్ళినా సరే వడియాలు పెట్టమని అడుగుతుంటారు. కాకపోతే ఎప్పుడు అలాగే కంగారుగా వెళ్ళడం రావడం అలా 2 డేస్ అలా ఉంటే అసలు సరిపోదు టైం ఎప్పుడు కూడా. ఈసారి అయితే దసరా హాలిడేస్కి 1 వీక్ అక్కడే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు పెట్టాలనుకొని ఖచ్చితంగా అయితే దసరాకి అయితే ఈ వడియాలను అయితే పెట్టాను. ఇక్కడ మనకైతే ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు కూడా మనకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు కొంచెం టమాటా మగ్గిన తర్వాత అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక ఇంకొంచెం బాగా టమాటాని అలా మనం ఫ్రై చేసుకుందాం. కారం కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఈ కారం మాత్రం చాలా తక్కువే తీసుకుంటానండి. 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను, నేను ఎక్కువ క్వాంటిటీ అదే వాడతాను. కారం తక్కువ తినాలి కాబట్టి పచ్చిమిర్చి కారం ఎక్కువ తిన్నా పర్వాలేదు. నేను మసాలా కారం మాత్రం కొంచెమే వేసుకుంటాను. ఇక్కడ నేనైతే కారం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే ఈ వడియాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకొని మనకి చూసారా అందులోంచి అలాగా టమాటా గ్రేవీ లాగా వాటర్ లాగా మనకి ఇక్కడ వచ్చింది. దానిలో కొంచెం మనకి వడియాలు ఉడకడం కోసం వాటర్ అయితే పోసుకోవాలండి ఖచ్చితంగా. ఇక్కడ మన ఇష్టం. అక్కడ మనకు ఒక గ్లాస్ అలా ఒక 1.5 గ్లాస్ గ్రేవీ కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను.
కొంచెం మనకివి మనం తొక్కతో చేసుకున్న వడియాలు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. మామూలుగా తొక్క లేకుండా ఉంటది కదా! మనం కొట్టు మీద కొనుక్కునే మినపప్పు అయితే మాత్రం ఊరికనే ఉడికిపోతదండి. మరేంటో మరి తెలీదు కానీ అవి ఇలా వేయగానే వాటర్‌లో విచ్చుకుపోయినట్టు అయిపోతాయి. ఊరికనే ఉడికిపోతాయి కూడా. మనం తయారు చేసుకునేది కొంచెం ఉడకటానికి టైం పడతది. టైం అంటే ఏం కాదు. ఒక 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారా నాకైతే వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా ఇలాగైతే కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం హ్యాపీగా రైస్‌తో రైస్‌తోనే బావుంటది ఖచ్చితంగా అయితే రైస్‌తో బావుంటది. రోటితో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ, అన్నంలోకైతే చాలా చాలా టేస్ట్ బావుంటదండి ఇది. ఎక్కువ ఊర్లో ఇలా వడియాలు చేసుకొని, ప్రిపేర్ చేసుకొని, తయారు చేసుకున్నవే తింటారండి ఎక్కువ శాతం. బయటవే కొనుక్కునేవి కాకుండా, ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవి వాటిలకి మా విలేజ్ సైడ్ అయితే ఎక్కువ ఇలా వడియాలు పెట్టుకుంటారు. లేదంటే అప్పడాలు వరిపిండితో ఇలా ఎక్కువ ఇవ్వే తింటారండి. ఇవి ఎలా తింటారా అనుకునేదాన్ని ఫస్ట్‌లో అలా అలా. నాకు కూడా అంటే వాళ్ళు చేసి మా అత్తయ్య అయితే చేసి మాకు తీసుకొస్తారు. ఎప్పుడు కూడా అలా తినడం అలవాటు. నేనైతే ఇప్పుడు ఇది రెండోసారి అనుకుంటా నేనైతే పెట్టాను. మా నాన్నగారికి ఇష్టమనే పెట్టాను. మా పిల్లలు పెద్దగా అంత ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపియరు. నాకు చాలా ఇష్టం. ఇది చాలా బావుంటదండి. ఎండు చేప వేసుకొని తింటే ఇంక అస్సలు వేడన్నంలో చాలా చాలా టేస్ట్ ఉంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వడియాలు పెట్టడం, కర్రీ ఏ రకంగా వండుకోవాలో. మినప వడియాలైతే చాలా బలం కూడా అండి ఇది పిల్లలకి పెడితే. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతవరకే. ఇంతవరకు మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.